పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలకి పూర్వాంగంగా ఈనాడు ప్రారంభం చేసి ఉత్సవాల యొక్క పరిసమాప్తి సమయ పర్యంతము ప్రతిరోజు సాయంకాలం వేళలో ప్రవచనం చేయబడాలి అని దేవస్థానం యొక్క నిర్ణయం. కాబట్టి వెంకటేశ్వర స్వామివారి యొక్క వైభవం గురించి, ఆ అవతార ప్రాశస్త్యం గురించే మనం మాట్లాడుకోవడం సమంజసంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఈ పేరు పరిచయం లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే అంతటి మహానుభావుడు, ఆపదముక్కులవాడు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ మాట అనకుండా అసలు ఎవ్వరి జీవితము తెల్లవారదు. అందరూ ఈ మాట అంటారు. అది వెంకటేశ్వరావతారము అని మనం పిలుస్తాం. అవతారము అన్న మాట సరిగ్గా అర్థమైతే ఏ స్వామివారి తత్వం అయినా మనకి బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అవతారము అన్న మాట మనం తరచుగా వాడుతుంటాం. రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం, వామనావతారం, ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం. అవతారం అనగా ఏమి అంటే తార, ఈ మాట మీరు వినుంటారు. తారాస్థితి అని, తారాస్థితిలో పాడుతున్నారండి అంటారు. అంటే బాగా పైకి ఉన్నటువంటి స్థితి. అది ఎంత పైకి అంటే అంత పైకి ఉన్న కారణం చేత మీ మాంసనేత్రముల చేత మీకు దర్శనము కానటువంటి స్థితి, మీకు అనుభవైక వీజ్యము కానటువంటి స్థితి, మీరు అర్చన చెయ్యడం సాధ్యం కానటువంటి స్థితి, మీరు కేవలము ధ్యానమునందు మాత్రమే దర్శించగలిగినటువంటి స్థితి, అది తారాస్థితి అంటారు. అంటే బాగా పైన ఉన్నటువంటి స్థితి. అంత పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మన కొరకు అందుబాటులోకి రావడం కోసం బాగా కిందికి దిగి వచ్చాడనుకోండి, అప్పుడు అవతారము అంటారు. తారాస్థితి, దానికి వ్యతిరేక పదం అవతార. అంటే అసలు కన్నులతో చూడడానికి వీలు లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ మాంసనేత్రములకు గోచరమవుతుంది. అది ఎంత చిన్నపిల్లవాడు కానివ్వండి, ఎంత అమాయకుడు కానివ్వండి, జానపదులే కానివ్వండి, ఎవరైనా ఆయన యొక్క రూపాన్ని దర్శనం చేసి తరించవచ్చు, ఆయనని చేతులతో స్పృశించవచ్చు. అంటే ఆ అధికారము కలిగినటువంటి వారు. ఆయన మెడలో ఒక పుష్పమాల వేస్తుండగా చూడవచ్చు, ఆయనకి అర్చన జరుగుతుండగా మనం దర్శనం చెయ్యవచ్చు. ఈ స్థితికి ఈశ్వరుడు కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. అలా అవతారమునకు ముందున్న స్థితి అజాయమానో బహుధా విజాయతే అంటుంది శృతి. అంటే అసలు అలా కిందకి రావలసిన అవసరం లేనివాడు, ఈ మాంసనేత్రమునకు గోచరము కావలసినటువంటి అవసరము లేనివాడు ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందికి దిగి వస్తూ ఉంటాడు. అలా ఆయన అనేక పర్యాయములు వచ్చాడు. అసలు నిజమునకు ఆయన స్థితి అది కాదు, కానీ ఆయన అలా కిందకు వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తాను అన్నదానికి ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నన్ను ఒక రూపంతో చూడాలనుకున్న వారి యొక్క కోరిక తీర్చడం కోసం, ధర్మాన్ని ఎవరు పాడు చేద్దామనుకుంటున్నారో అటువంటి వారిని శరీరముతో ఉండకుండా చేసి మళ్ళీ ధర్మాన్ని కాపాడడం కోసం, వాళ్ళకంటూ శరీరం ఉండబట్టి కదా వాళ్ళు ధర్మాన్ని పాడు చేయగలరు. కాబట్టి ఆ శరీరం తీసేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ధర్మం జోలికి రాలేరు. కాబట్టి వాళ్ళని తుదముట్టించుట కొరకు నేను అవతారమును స్వీకరిస్తూ ఉంటాను ప్రతి యుగమునందు. అలా ఆయన చాలా అవతారాలు తీసుకున్నాడు. చాలా అవతారాలు తీసుకున్నాడు అన్నప్పుడల్లా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన పైనుంచి కిందకి దిగి వచ్చాడు అని. ఎన్ని మాటలు కిందకి దిగొచ్చాడు నిజానికి లెక్క కట్టడం కష్టం. చాలా మాటలు కిందకి దిగొచ్చాడు. కానీ మనం ప్రధానంగా చెప్పేవి వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారములను చెప్తాం. 10 అవతారాలు. ఇందులో 10 అవతారములుగా ఈశ్వరుడు దిగి వచ్చినప్పుడల్లా ఆయన చేసే పని ఒకటే, ఈ భూమిని కాపాడడం. భూమిని కాపాడడం అన్న మాట అన్నప్పుడల్లా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి,
ఐశ్వర్యం అంతా ఎక్కడుంటుందంటే ఈ భూమి ఎందే ఉంటుంది. అందుకే దీనికి వసుధ అని ఒక పేరు. వసుధ అంటే ఐశ్వర్యమును కలిగి ఉన్నది అని. ఇందులోనే కదండి, పంట పండాలన్నా ఇందులోనే, బంగారం దొరకాలన్నా ఇందులోనే, రాగి దొరకాలన్నా ఇందులోనే, ఇనుము దొరకాలన్నా ఇందులోనే, పెట్రోల్ దొరకాలన్నా ఇందులోనే. కాబట్టి ఇది వసుధ. ఈ వసుధని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడుకుని నన్ను అడ్డు పెట్టేవాడెవడు అనుకుని స్వార్థంతో సంపదని కొల్లగొట్టి పాపపు జీవనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని పరిమార్చడం కోసం ఈశ్వరుడు అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ అవతారవతావత సదా వసుతాం అంటారు. ఈశ్వర, ఈ వసుధను రక్షించుట కొరకు నీవు అవతారములను స్వీకరించినావు, అనేక మార్లు క్రిందకి దిగి వచ్చినావు. ఇందులో మళ్ళీ ఈ క్రిందికి దిగి వచ్చినటువంటి అవతారాల యొక్క కదలికలు వేరు. కదలిక అంటే పైనుంచి కిందికి రావడంలో కంటికి కనపడనివాడు కంటికి కనపడడం, అంతటా ఉన్నవాడు ఒక రూపాన్ని తీసుకోవడం, అసలు అర్చనకి యోగ్యము కాని రూపం. అంతటా నిండిపోయిన వాడికి దీపం ఏం పెడతారు? అంతటా నిండిపోయిన వాడికి పుష్పహారం ఎలా వేస్తారు? అంతటా నిండిపోయిన వాడికి పంచె ఎలా కడతారు? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో. నీకు పంచె కట్టాలంటే నన్ను సూర్యభగవానుడిని చేయవయా అన్నారు. 1000 చేతులు ఇస్తే ఏమో అలా కడతానేమో పంచె అన్నారు. అంతటా నిండిన వాడికి పంచె ఎలా కడతారు? కట్టలేరు. కాబట్టి అంతటా నిండినవాడు, ఒక్కచోట ఉన్నవాడు, అసలు ఈ కంటికి దొరకనివాడు ఇప్పుడు దొరుకుతున్నవాడు, ఎంతవరకున్నాడో చెప్పలేని స్థితిలో ఉన్నవాడు, ఒక గర్భాలయమునందు పట్టినవాడు, అన్నీ వ్యతిరేకమే. అంతగా కిందికి దిగి వచ్చేటప్పుడు కదలిక ఉంటుంది కదండి. కదలిక అంటే దాన్ని మీకు తేలికగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అన్న మాట సరిపోతుంది. అంటే ఆయన అంతటా ఉన్నవాడు ఒక రూపంగా వచ్చి అలా దిగి నిలబడడం, ఇది కదలిక ఉంటుంది. అక్కడి నుంచి కదలి ఒక్క రూపంలోకి మారుతాడు ఆయన. ఇలా మారడానికి ఆ కదలికకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా అలా కదలడు ఆయన. ఏదో ఒక కారణం ఉంటేనే అలా కదులుతాడు. అలా కదలడం అన్న మాటను మీరు బాగా పట్టుకుంటున్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను. అసలు ఏ కంటికి కనపడనివాడు ఒక కంటికి కనపడేటట్టు, ఏ తల్లి కడుపున పుట్టనివాడు ఒక తల్లి కడుపున పుట్టినట్టు, ఎవరి చేత ఏ రకంగానూ ఆరాధనకి సౌలభ్యం కానివాడు సులభుడైనట్టు, ఇలా దిగి వచ్చేటటువంటి క్రమంలో ఒక కదలిక ఉంటుంది. మొదటి కదలిక, ఆ కదలికతో ఆయన అలా లోకంలో అనుగ్రహించి దిగి వచ్చి కనపడతాడు. దీన్ని అవతార స్వీకారము అని పిలుస్తారు. ఈ ప్రతి కదలిక ప్రారంభ కాలమునకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఆయన కదలడం, అది మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. కానీ ఈశ్వరుడు ఏ కారణానికి అవతరిస్తూ ఉంటాడు అన్నది చెప్తూ ఉంటాడు వ్యాస భగవానుడు పురాణముల యందు. అదే పురాణంలో ఆయన అవతార స్వీకార ఘట్టాలుగా వస్తాయి. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు అందులోంచి కొన్ని రహస్యములు అందుతాయి. దశావతారములు ఒకెత్తు, మళ్ళీ ఇందులో యుగాలకి అనుసంధానం చేస్తూ ఒక మాట చెప్తారు. 10 అవతారాలు ప్రధానమైన అవతారములైన మళ్ళీ ఈ ప్రధానమైన అవతారాల్లో ఒక్కొక్క యుగానికి సంబంధించి ఒక్కొక్క అవతారాన్ని విశేషమైన దానిగా చెప్తారు. కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయకః. ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. పరిశీలనం చేస్తే అసలు ఈశ్వరుడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలుస్తుంది. ఆ అనుబంధం తెలిస్తే భక్తి అన్న మాటకు అర్థం ఉంటుంది. ఆ భక్తి అన్నది తెలిస్తే ఉత్సవము అంటే అంటే తలెత్తి చూసి సంతోషంగా దాన్ని గమనించడం అన్నది అలవాటు అవుతుంది. అసలు ఈ భావన లేదనుకోండి, అసలు లోపల అటువంటి తంత్రులు అల్లుకోలేదనుకోండి, అది యాంత్రికంగా ఉంటుంది. ఆ చేసే పని దాని యందు మనసు మగ్నమై చెయ్యడం అన్నది కుదరదు. అందుకే కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందన, ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి, నరసింహస్వామిగా ఆయన ఇప్పుడు అవతరించాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఆయన అవతరించలేదు.
నేను చావు లేకుండా ఉండాలి అన్నప్పుడు ఆయన కనపడలేదు. నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. అలా కోరుకున్నప్పుడు ఆయన కనపడలేదు. ఆయన కడుపున ఓ కొడుకు పుట్టాడు, హిరణ్యకశిపుని యొక్క కడుపున. ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎంత చంపేద్దామనుకున్న తండ్రి చావు లేనివాడు అయ్యాడు. అది విచిత్రం. హిరణ్యకశిపుడు నాకు చావొద్దన్నాడు, అది కుదరదయా, ఇంకేమైనా కోరుకో అంటే ఏదో ఇలా చచ్చిపోతాను. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే. అవన్నీ మీరు విన్నవే. చాలా రాక్షసుల కోరికలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగల చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న దాంతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, మనిషి చేతిలో చచ్చిపోకూడదు, మృగం చేతిలో చచ్చిపోకూడదు. ఆయన అన్నాడు బ్రహ్మగారు తథాస్తు అంటే ఇప్పుడు ఈయన అనుకున్నాడు ఈయనను చంపేవాడు ఎవరనుకున్నాడు. నీకే ఇన్ని ఆలోచనలుంటే నిన్ను పుట్టించిన వాడికి ఎన్ని ఆలోచనలుంటాయి. ఆయన రాలేడిలా. కానీ మీరు ఒకటి గమనించండి, హిరణ్యకశిపుడు ఇలా వరం కోరుకోగానే అలా నరసింహస్వామిగా వచ్చి ఆయన చంపేయగలడు కదండి. చంపేయాలి అనుకుంటే నరసింహావతారం ఎప్పుడో రావక్కర్లేదు, వెంటనే వచ్చి ఈ కోరిక కోరుకుని స్వస్తి అని బ్రహ్మగారు అక్షతలేగానే అట్నుంచి నరసింహావతారం వచ్చి వీడి చంపేయచ్చు. కానీ వచ్చాడా? అలా రాలేదు. హిరణ్యకశిపుడు ఎంత పాపజీవనం చెయ్యాలో అంత పాపజీవనము చేశాడు, ఊరుకున్నాడు. పరమభక్తుడైనటువంటి తన కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగ పెంచుకున్నాడు. పగ పెంచుకుని ఆ పిల్లవాడిని చంపేస్తానన్నాడు. ఒక్కటే కారణం, శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు, చంపేస్తాను. ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు. విషం పెట్టాడు, ఏనుగులతో తొక్కించాడు, పర్వతాల మీద కిందికి దోశాడు, అగ్నిగుండాల్లో పడేశాడు, పావులతో కరిపించాడు, గదలతో మోదించాడు, శూలాలతో పొడిపించాడు. ఈ పిల్లవాడు చావలేదు. అరే ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోతాడని చావు లేకుండా ఉండాలని వరం కోరుకున్నవాడు బెంగపెట్టుకున్నాడు. అది విచిత్రం. ఎలా బ్రతుకుతున్నాడు ఆ పిల్లాడు? భక్తితో బ్రతుకుతున్నాడు. భక్తితో బ్రతికిన కారణం చేత చావు రాలేదు. భక్తితో బ్రతికినప్పుడు అన్న మాటని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. భక్తితో అంటే ఊరికే తులసి దళాలతో పూజ చేయడం, లేకపోతే ఈశ్వరుడికి సేవలు అనడం, పూజామందిరంలో కూర్చుని పూజ చేస్తూ ఉండడం, స్తోత్రాలు చదువుతూ ఉండడం కాదు భక్తి అన్న మాటకు అర్థం. విస్తృత పరిధిలో భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే. అదే భక్తి అన్న మాటకు అర్థం. రోజు రాత్రి తండ్రి గారు పడుకున్నప్పుడు తండ్రి గారి కాళ్ళు పట్టి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తండ్రి గారికి అప్రతిష్ఠత ఇచ్చే పనులు చేసిన వాడు చిన్న కొడుకు. రోజు తండ్రి గారికి రాత్రి కాళ్ళు కూడా పట్టకపోయినా, నాన్నగారండి మంచినీళ్ళు తాగుతారా అని ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి నాన్నగారి పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి గారి గౌరవం ఇనుమడించేటట్టుగా బ్రతికినటువంటి వాడు పెద్ద కొడుకు. తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఎవరి మీద సంతోషం ఉంటుంది? తన కాళ్ళు పడుతున్నాడు, తనకి కుర్చీ వేస్తున్నాడని రెండో వాడిని ప్రేమిస్తాడా? చిచి, వీడు బయటికి వెళ్ళి వీడు ప్రవర్తించే ప్రవర్తనకి నేను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి అని బాధపడతాడు. తన కాళ్ళు పట్టకపోయినా తనకి నిరంతరం వచ్చి కూర్చుని ఆయనకి సేవలు చేయకపోయినా తండ్రి ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికేటటువంటి కొడుకుని చూసి ఆయన వల్ల తనకి పేరు వస్తే, ప్రఖ్యాతి వస్తే దానికి తండ్రి సంతోషిస్తాడు. భక్తి అన్న మాటకు అర్థం ఈశ్వరుని చేత మనకు అందియబడినటువంటి వేదము మనని ఎలా బ్రతకమందో అలా బ్రతకడమే భక్తి తప్ప మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో అలా చేసేసి ఈశ్వరుడికి 2 అగరత్తుల దగ్గర 8 అగరత్తులు, 2 పువ్వుల దగ్గర 20 పువ్వులు, 3 పళ్ళు పెట్టవలసిన చోట 30 పళ్ళు నైవేద్యం పెట్టడం భక్తి కాదు. ఈశ్వరుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించడం భక్తి. ప్రహ్లాదుడు అలా జీవించాడు, హిరణ్యకశిపుడు అలా జీవించలేదు. అందుకే ఆయన తపస్సు ఆయన్ని రక్షించదు.
ఈయన ఏ తపస్సు చెయ్యక్కర్లేదు, ఈయన భక్తి ఇన్ని కాపాడుతుంది. ఈ భక్తి అన్న మాటకి ఈశ్వరుడు ఎక్కడ లొంగిపోతాడో అప్పుడు ఆయన ఒక రూపాన్ని తీసుకుని వస్తాడు. దాని ప్రధాన ప్రయోజనం హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కాదు. ఆయన ఎలా వస్తే హిరణ్యకశిపుడు చచ్చిపోతాడో ఆయన వరం కోరినప్పుడే ఈశ్వరుడికి తెలుసు. పగలు కాదు, రాత్రి కాదు, అసుర సంధ్య వేళ, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, పైన కాదు, కింద కాదు, తన తొడల మీద, నరుడు కాదు, మృగం కాదు, నరసింహావతారం, బతికున్నవి కాదు, మరణించినవి కావు, పెరుగుతూ ఉంటాయి, బతికున్నాయి, కోసేస్తే బాధ లేదు, గోళ్ళు. కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం. ఇది తెలుసుకోలేనంత అమాయకుడు శ్రీ మహావిష్ణువు కారు, ఆయనకి తెలుసు ఇలా చంపేయించాడు. కానీ అలా ఆయన ఇప్పుడు మారాడు, అది అవతారం అంటే. అది మీరు పట్టుకోవలసి ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగితే మీ భక్తి వృద్ధిలోకి వస్తుంది. అది పట్టుకోలేకపోతే ఆ భక్తి ఒక స్థాయిలో నిలబడిపోతుంది అంతే. ఎప్పుడు కదిలాడు అసలు శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినవాడు ఎప్పుడు నరసింహుడిగా మారిపోయాడు? అలా మారి వచ్చింది ఎప్పుడు వచ్చాడు? ఎన్ని మాటలు ఆ పిల్లవాడి జోలికెళ్ళి ఎన్ని మాటలు భగవంతుని మీద భక్తి ప్రకటనాన్ని ప్రహ్లాదుడు చేసినప్పుడు కూడా రానటువంటి నరసింహావతారం ఒక్క పరీక్షాకాలమునందు వచ్చింది. హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదుణ్ణి. వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగ నామ్రోలం అన్నాడు. నీకిది గురువులు చెప్పలేదు. చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడున్నాడని, వాడు సర్వవ్యాపి అని, వాడు రక్షిస్తాడని, వాడిని భజించాలని నీకెవరు చెప్పారు? నీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేరు నాకు చెప్పన్నాడు. ఆయన అన్నాడు, అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న? ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థమవుతుంది. ఈశ్వరానుగ్రహం లేకపోతే అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యానముల్, అలాగే ఏదో కృతఘ్నావళి బంధుత్వంబులు, క్రోడ సద్గంధంబుల్, ఇవన్నీ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. భక్తి లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది. కాబట్టి నాన్న, ఏదో పంది దగ్గర సువాసన పెట్టినట్టు, కృతజ్ఞుడైన వాడు బంధువైనట్టు, యజ్ఞం అంతా అయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో హవిస్సు వేసినట్టు, ఇలాంటి పనులు ఎలా ఉంటాయో భక్తి లేకుండా బతికే వాళ్ళ జీవితం అలా ఉంటుంది నాన్న అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇన్ని చెప్తున్నావు కదా, ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడుగుతున్నావు, ఆ ప్రశ్న తప్పు. ఎక్కడ ఈశ్వరుడు లేడని అడుగు. అంతటా ఈశ్వరుడు నిండి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈశ్వరుడు ఏమిటి? కాబట్టి ఆ ప్రశ్న లేదు అసలు. ఎక్కడ లేడు ఈశ్వరుడు అనవలసి ఉంటుంది అంతే ఎవరైనా. అంతేకాని ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగితే అది అర్థం లేని మాట. కాబట్టి ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. పిల్లవాడు తనకున్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో, ధైర్యంతో, భక్తితో చెప్పేశాడు. అందు అంటే నాన్న అంతటా ఉన్నాడు, నీకు చూసే కన్ను ఉండాలి, కానీ ఆయన ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఏంటి, అంతటా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు లేచాడు ఆయన సింహాసనంలోంచి. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదిండు భాషింప సత్వరుడై ఎందును లేడనుచు దైత్యుండు సుతుం తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అంది దేశముల ఉద్దండ ప్రభావంబునన్నారు పోతన గారు. పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు, అనగానే లేచాడు ఆయన. వీడిప్పుడు దొరికాడు. అంతటా ఉన్నాడన్నాడుగా, అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడంటూ ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలి తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి, అక్కడ సాకారం అవ్వాలి. ఇప్పుడు ఈశ్వరుడు పాలనిండా ఉన్నటువంటి నెయ్యి బాగా చిలికి వెన్న తీసి తోడు పెట్టి ఆ వెన్న తీసి దాన్ని అగ్నిహోత్రం మీద కరిగిస్తే నెయ్యగా మారి కనపడినట్టు అంతటా నిండినటువంటి ఈశ్వరుడు ఒక రూపాన్ని దాల్చాలి, కదలాలి. ఇప్పుడు ఇది కదలికంటే అవతారం అన్న మాటకు అర్థం అది. ఆయనకి తెలుసు నరసింహావతారంగా రావాలి. ఎందుకు రావాలి? హిరణ్యకశిపుడిని చంపడానికి. కనపడడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు ఉండడు. కనపడడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు లేడనుకుంటున్న వాడికి కనపడాలి.
అసలు కనపడడం అంటూ జరగడం అన్నది ప్రహ్లాదుడి విషయంలో ఉండదు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ కనపడుతున్నాడు అంతటా. కాబట్టి ఇప్పుడు ఆ వేలు ఎక్కడ పెడతాడో హిరణ్యకశిపుడు కదిలాడు. ఆయన వెంటనే ఎలా కదిలాడో తెలుసా అండి? అది భాగవతంలో గొప్ప ఘట్టం. నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఇది అది అని లేదు, ఈ విశ్వమంతటా ఒక పెద్ద నారసింహము నిండిపోయింది. అంతటా స్తంభాలలో, నేలలో, గాలిలో, ధూళిలో, అన్ని చోట్ల ఈ బ్రహ్మాండమే ఒక పెద్ద నారసింహము. ఇప్పుడు హిరణ్యకశిపుడి వేలెక్కడాగుతుందో అక్కడి నుంచి బయటికి వస్తాడు. కాబట్టి అంతటా నిండినవాడు నరసింహుడిగా మారిన క్షణం ఉందే, అది అవతారము. ఇది ప్రకటనం అంటారు. ఇప్పుడు కనబడతాడు మాంసనేత్రానికి. ఎప్పుడు కనబడ్డాడు? ఇందులో ఉన్నాడా అన్నాడు. అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు. అంతే, గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. ఎందుకని? ప్రహ్లాదుడు అయితే నమస్కారం పెడతాడు, ఆయన అయితే వైరభక్తి కదండి. ఇందులో ఉన్నాడంటే కొట్టాలి, యుద్ధం చేయాలి, కాబట్టి గద పెట్టి కొట్టాడు. వచ్చాడంతే బయటికి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకు కదిలాడు ఈశ్వరుడు? హిరణ్యకశిపుడి కోసం కదిలాడా? ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం కదిలాడా? ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలాడు. తనని నమ్ముకున్న ఒక పిల్లవాడు అన్న మాట నిజం చెయ్యడానికి అంతటా నిండి నిబిడీకృతమైన ఈశ్వరుడు అంతటా నారసింహముగా నిండి ఒక స్తంభంలోంచి బయటికి వచ్చాడు. ఇదాయన కారుణ్యము, ఇదాయన దయ. భక్తుల పట్ల ఆయనకుండేటటువంటి ప్రీతి, ఆ ప్రీతికి అలా ఆవిష్కృతమవుతాడు. అందుకే భక్తుణ్ణి మించిన శక్తి లోకంలో ఇంకోటి ఉండదు. ఆయన మాటకి ఈశ్వరుడు కూడా వశుడైపోతాడంతే, లొంగిపోతాడు. ఇందుచేత ఆయన కారుణ్యమూర్తి. ఈశ్వర అన్న మాటలో అంతర్లీనమేమి? పరమకారుణ్యమే. అంతటి దయ కలిగినవాడు. ఆయనని మీరు నమ్మి ఉండగా, ఆయన చెప్పినట్లు మీరు బ్రతుకుతుండగా మిమ్మల్ని చెనకగలిగిన వాడు లోకంలో ఉండడు. కాబట్టి నరసింహావతారం ఈశ్వర కారుణ్యమును, భక్తుల యొక్క విశ్వాసమును నిరూపణం చేసింది. అవతారముగా ఎందుకు కదులుతాడో చూపించింది. స్పష్టంగా చూపించినటువంటి రూపం. వామనావతారంగా రాలేదా అండి అని మీరు అంటారేమో. వామనావతారంగా అమ్మ కడుపులోంచి అలా వచ్చేసాడు, అసలు ఓ పిల్లవాడిగా వచ్చేసాడు. ఇది అలా కాదు. ఈ రావడంలో ఒక గమ్మత్తుంది. అంతటా నిండినవాడు అకస్మాత్తుగా నరసింహుడయ్యాడు. కాబట్టి ఈ కారుణ్యమును ఆవిష్కరించుట, భక్తుల పట్ల ఆయనకున్నటువంటి దయని చూపించుట, అదే సమయంలో అనుషంగిక ప్రయోజనంగా ధర్మాన్ని పాడు చేసే వాళ్ళని నాశనం చెయ్యడం, ఇన్నింటిని ఏకకాలమునందు ఈశ్వరుడు ఎలా సాధిస్తాడు, ఆ కదలిక ఎలా ఉంటుందో చూపిస్తుంది నరసింహావతారం. కాబట్టి కృతేతు నారసింహో భూహుత్రేతాయాం రఘునందన. కృతయుగంలో నరసింహస్వామిగా వస్తే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చాడు. రామచంద్రమూర్తిగా ఎలా కనపడ్డాడు? ఎప్పుడు కనపడ్డాడు? అక్కడ ఒక భక్తుడి ప్రార్థనకు వచ్చాడు, ఇక్కడ ప్రార్థనకే వచ్చాడు. ఎవరి ప్రార్థనకు వచ్చాడో తెలుసా అండి? దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేసుకుంటున్నారు. ఇప్పుడు వస్తారు దేవతలు, కానీ మన కంటికి కనపడరు, మనకు ఆ శక్తి పోయింది ఉపాసన లేక. కానీ ఆనాడు దేవతల్ని చూసేవాళ్ళు ప్రత్యక్షంగా ప్రజలు వచ్చి వాళ్ళ సభలో కూర్చున్నారు. బ్రహ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు. పెద్ద ఆయన వస్తే మరి కష్టాలు చెప్పుకోవద్దు. కాబట్టి వాళ్ళు అన్నారు, నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే న మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి న కంపతే. అది వాళ్ళు చెప్పిన మాట. వాళ్ళన్నారు, రావణాసురుడు తిరుగుతుండగా సూర్యుడు గట్టిగా ప్రకాశించకూడదు. ఆయన అంతఃపురంలో ఉన్నాడు, ఆయన బాగా రోహిణీకార్తి చూపించవచ్చు. రావణుడు బయటికి వచ్చాడు, హేమంత ఋతువులో ఉండాలంతే. నైనం సూర్య గట్టిగా ఆయన ప్రకాశించకూడదు. ప్రతిపతి పార్శ్వే నమారుత గాలి గట్టిగా వీయకూడదు. ఆయన ఉత్తరీయం కదిలిందనుకోండి, వాయువు యొక్క ఉద్ధతి ఏమి అని అడుగుతాడు ఆయన. కాబట్టి వాయువు ఆయన దగ్గర గట్టిగా వీచడు. ఆయన వెళ్ళి సముద్రం దగ్గర ఇలా నిలబడ్డాడు అనుకోండి, సముద్రోపి నకంపతే, దాంట్లోంచి కెరటాలు రావు. సముద్రం నదిలా అయిపోతుంది, అన్ని తరంగాలు ఆగిపోతాయి.
ఎందువల్ల? ప్రీతి చేత కాదు, భయం చేత. పంచభూతములను ఇంత భయపెడుతున్నాడు, ఇది చెప్పడానికి వాళ్ళు ఒక్క శ్లోకంలో చెప్పారు. ఇంత భయపెట్టడానికి కారణం ఏమిటో తెలుసా పితామహ? మీరిచ్చినటువంటి వరం. ఎవ్వరి చేత చావడన్నారు, ఇంత భయపెడుతున్నాడు. ఇక మా పరిస్థితి చెప్పేది ఏముంది? సముద్రమే భయపడి, గాలే భయపడి, సూర్యుడే భయపడితే ఋషులం మా పరిస్థితి ఏం చెప్పమంటారు? దేవతల పరిస్థితి బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. మీరు ఆ వరం ఇచ్చారే, మరి ఎలా చనిపోతాడు అతను అంటే బ్రహ్మగారు అన్నారు, అతను మనుష్యులను అడగలేదు, వానరములను అడగలేదు, కాబట్టి మనుష్యుడి చేతిలో మరణిస్తాడన్నాడు. అనగానే దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్న చోట మనుష్యులు ఉండరండి. మనుష్యుడు చంపుతాడు అనగానే ఏ మనిషి అయినా లేచైతే నేను చంపేస్తానంటే నిజంగా చంపగలడా? మనుష్యుడైనంత మాత్రం చేత చంపలేడు. ఎక్కడి రావణుడు, ఎక్కడి తేజస్సు. కాబట్టి ఎక్కడ తొందరపడి వీళ్ళు వెళ్ళిపోతారో, రావణుడి చేతిలో మరణిస్తారోనని ఎవ్వరూ అడగకపోయినా వీళ్ళు చెప్పుకున్న బాధలు చూసి కరిగిపోయిన హృదయము కలిగిన వాడై ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పీతవాస జగత్పతి. అంతటా నిండిపోయినటువంటి విష్ణువు ఒక్కసారి ఒక రూపాన్ని తీసుకుని సభలోకి దిగారు. అది అవతారం అంటే. కనపడ్డారు కంటికి. సశంఖచక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆయన శంఖచక్ర గదా పద్మములతో కూడిన 4 భుజములు కలిగిన వాడై వనమాల ఆ కౌస్తుభము మొదలైనటువంటి అలంకారములతో శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చతో పచ్చటి పట్టుపంచ కట్టుకున్నవాడై కోటి సూర్యుల ప్రభాభాస పగిది ఆ సభామంటపంలోకి వచ్చి నిలబడ్డాడు. అంతటా నిండినవాడు రూపుగా వచ్చి అక్కడ నిలబడ్డాడు. నిలబడి వెంటనే ఆయన అన్నాడు, మీరు తొందరపడకండి, ఎవ్వరూ వెళ్ళక్కర్లేదు. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. నేను రాజ్యాన్ని పాలిస్తాను. నేను రావణుణ్ణి చంపేస్తాను. ఎందుకు చంపేస్తానో తెలుసా? క్రూరం దురాత్మానం, కారణం లేకుండా చంపడాయన. క్రూరుడయ్యాడు, దురాత్ముడయ్యాడు. దేవర్షీణాం భయావహం, ఆయన ఋషుల్ని భయపెడుతున్నాడు, దేవతల్ని భయపెడుతున్నాడు. వాళ్ళు నన్ను నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు, వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు. నన్ను నమ్మి వేదాన్ని నమ్మి బ్రతుకుతున్న వాడి జోలికెళ్ళినటువంటి వాడు నా చేతిలో మడిసిపోవలసిందే. నా భక్తుణ్ణి రక్షించడానికి నేను రావలసిందే. కాబట్టి వస్తాను. వచ్చి చంపి వెళ్ళిపోను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ. మనుష్యుడంటే పనికి మాలిన వాడు అనుకుని కదా వరమడగలేదు. అసలు మనుష్యుడి చేతిలో చావకుండా ఉంటానని వాడెంతటి వాడని కదా వదిలేశాడు. మనుష్యుని గొప్పతనం ఏమిటో నిరూపించడానికి ఈ భూమండలం మీదుండి 11,000 సంవత్సరములు నేను రాజ్యపాలన చేస్తాను. ఏమి ఎవరన్నా అడిగారు ఆయన్ని, అయ్యా మీరు భూమి మీద ఉండండి, రాజుగా ఉండండి, నరుడుగా ఉండండి, భార్యని స్వీకరించండి, బిడ్డల్ని కనండి, వాళ్ళకి పట్టాభిషేకం చేయించండి, 11,000 సంవత్సరాలు పరిపాలన చేయండి, మనుష్యుల యొక్క గౌరవం ఏమిటో లోకంలో ఆవిష్కరింపచేయండి అని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. ఎవ్వరూ అడగకపోయినా తనంత తానుగా సభామంటపంలో కరచరణాదులతో కూడిన వాడై దర్శనమిచ్చి ప్రతిజ్ఞ చేసి పుట్టవలసిన అవసరం లేనివాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి చీకటిగా ఉన్నటువంటి కౌసల్య గర్భంలో తాను 12 నెలల పాటు ఉండి ఆమె యోనిలోంచి పైకి వస్తే తప్ప నరుడు కాడు కనుక, నరుడైతే తప్ప రావణుణ్ణి చంపకూడదు కనుక మన కోసమని అంత కష్టపడి దశరథ మహారాజు గారి నుంచి కదిలినటువంటి ఆ తేజస్సు కౌసల్య యొక్క శరీరంలోకి ప్రవేశిస్తే ఆమెకి గర్భవాసంగా 12 నెలలు చీకట్లో పడుకున్నాడు. కాబట్టి దాశరథి అంటే ఆయన పొంగిపోతాట, ఆయన కారుణ్యం. అందుకే గోపరాజు గారు ఇంకో మకుటం పెట్ల, దాశరథి కరుణాపయోనిధి. ఈశ్వర ఎంత దయ, సముద్రం నువ్వు నిజంగా. ఏమి నీ కర్మ? అమ్మ కడుపులో 12 నెలలు పడుకోవడమా? ఆ మలమూత్రాలన్నీ చుట్టూ చేరడమా? నిన్ను పురుగులు కరవడమా? ఆ లోపల పడు ఉండడమా? అంతటా ఉండవలసినటువంటి వాడివి ఒక అమ్మ కడుపులో ఉన్నావా? తతశ్చ 12 మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. జగన్నాథం, జగత్తుకు నాథుడైన వాడు, సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి వాడు
ఒక అమ్మ కడుపులో 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పడుకున్నాడు. ఎవరి కొరకు? అలా పడుకుని పుడితే గాని నరుడుగాడు. అలా నరుడుగా పుడితే తప్ప రావణుణ్ణి చంపడానికి వీల్లేదు. అలా రావణుణ్ణి చంపితే తప్ప మనందరి యొక్క ఏడుపు ఆగలం. అందుకని మనని సంతోష పెట్టడానికి తానంత కష్టాన్ని స్వీకరించాడు. ఇది ఆయన యొక్క కారుణ్యం. ఈ కారుణ్యపు కదలిక అవతారంగా రామచంద్రమూర్తిగా ఈ పృథివి మీద విలిసింది. ఈ భూమండలమంతా తిరిగాడు, లోకానికి ధర్మం ఏమిటో నిరూపణం చేశాడు. కాబట్టి కృతేతు నారసింహో భూహుత్రేతాయాం రఘునందన. కాబట్టి 2 విషయాల్లోనూ మీకు అర్థమైంది ఏమిటి? మళ్ళీ అవతారాల్లో ప్రధానమైన దశావతారాల్లో యుగానికి ఒకటి చొప్పున ప్రధానంగా తీసుకున్నప్పుడు ప్రతి అవతారమునందు ఆయన కదలికకి కారణము కేవలము కారుణ్యమే. దయచేత కదులుతాడు తప్ప లేకపోతే ఆయన కదలవలసిన అవసరమే లేదు ఆయనకి. 3వసారి ఇప్పుడు కదిలాడు ప్రధానంగా ఇంకో యుగంలో. ద్వాపరే వాసుదేవశ్చ. ద్వాపర యుగంలో వాసుదేవుడుగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు మరీ సౌలభ్యం, మరీ చమత్కారం. గోపాల బాలులతో కలిసి ఆడుకున్నాడు. ఆవు దూడల వెనకాతల పరిగెత్తాడు. ఆవులకి ఎద్దులకి తోకలు పట్టుకున్నాడు. మట్టి తిన్నాడు. అమ్మ చేత కట్టపడ్డాడు. ఏమి భాగవతం నిజంగా! అంత సౌలభ్యంతో కూడిన అవతారం. అలా వచ్చినవాడు లోకమంతా తరించడానికి కావలసినటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని ఉపదేశం చేశాడు.